పోదాము అది నాకే కూడా ఇద్దరు బాగా వచ్చినాయి నీకన్నా చెప్పుకోవచ్చు నీకే నా మొట్ట ఏం లేదు ఎవరు ఇది అన్నగడ్డ బ్రో అల్లగడ్డ వెళ్ళిపోతాం మనం గోయింగ్ టు అహోబిలం. సో ఇది వచ్చేసి అప్పుడు అల్లగడ్డ బస్ స్టాండ్ అని పెట్టింది, ఇప్పుడు అహోబిలా లక్ష్మీ నరసింహస్వామి బస్ స్టేషన్ పెట్టారు. సో గుడ్ థింగ్. ఇప్పుడే దిగువ అహోబిలానికి అయితే వచ్చాము. ఇక్కడ బస్సులు అయితే పోతాయో పోయి వెళ్ళడానికి అయితే పోతున్నాం. టైం వచ్చేసి 6:40 సాయంత్రం. ఇది వచ్చేది అంతా దిగువ అహోబిలం. చూద్దాం. ఇప్పుడు మనం వెళ్ళపోయే బస్సు అయితే ఇది పైకి అహోబిలం పై వెళ్తుంది. సో వెళ్దాం దిగువ అహోబిలం. చక్క పైన ఉంది అది చందమామ వీలుంటే. సో గైస్ ఇప్పుడైతే మనం బస్ అయితే దిగాము. బస్ అయితే లోపలికి పోలేదు. ఇప్పటి నుంచి 9-10 వరకు గొడవలు తెచ్చుకోండి. ఇందిరా ఏంది స్టైల్ కదా ఇప్పుడు వద్దులే గుడుగులా సెమ్ ఉంది పెద్దమ్మా. ఎగ్జామ్ ఉంది థ్యాంక్స్ ఎగ్జామ్. ఇప్పుడైతే వీళ్ళంతా పైకి వెళ్తున్నారు. బికాజ్ ఎందుకంటే పైన కళ్యాణోత్సవం జరుగుతుంది కాబట్టి వీళ్ళంతా పైన చూడడానికి వెళ్తున్నారు. ఈరోజు మేబీ రేపు అయితే స్టక్ బ్రో. మేబీ టుమారో అంత తెలాడుతుంది కాబట్టి ఇంకా అందరూ ఇంకా ఎక్కువ ఇద్దరు చేసే వాళ్ళు ఉన్నారు. చూద్దాం టుమారో ఏమన్నా చూపించడానికి వీలు ఉంటే చూపిస్తాను, లేదంటే నెక్స్ట్ మే ఆఫ్టర్ బ్రో. పని చేయదు ఫుల్గా తినాలి. ఫస్ట్ 4 పూరీలు తిన్నానంటే ఇప్పుడు ఓకే లేదు. ఇప్పుడు డైరెక్ట్ గుళ్ళే పోతాం. డైరెక్ట్ ఇప్పుడు గుళ్ళే వేసిన తర్వాత కొద్దిగా తినేసి దిగువ అహోబిలానికి వచ్చేస్తాం. ఎట్లా నడుచుకుంటా పాకుంటా ఉండాలి నడుచుకుంటా యాదో ఒకటి చేస్తాం బ్రో. బస్సుకు పోతాము. బస్సుకు పోయి జస్ట్ పని బ్రో మాకు అలవాటు లేదు. పని అంటే కిందకి పోయి సిట్టింగ్ చేద్దాం. అని పేరు ఏం పేరా పబ్లిక్లో పెట్టేవుడే నేను కొత్త గింజ బ్రో ఇడు కొత్త గింజ నాకు అలవాటు లేదు. నేను అడుగులతో ఎక్కువ మాట్లాడను బ్రో. పత్తిత్తు నరసింహస్వామి గోవింద గోవిందా నరసింహస్వామి గోవింద గోవింద. ఇక్కడ వచ్చేసి అన్నదానం పెడతారు. సో ఎవరైనా అక్కడ తినొచ్చు. క్షేత్రంలోనే సంహార రూపం ఉంది అడిగితే దశావతారంలో నువ్వు రూపమైనప్పటికీ కూడా సంహార రూపము చూపమని అడుగుతాడు. సంహార రూపము ఉండేది ఒక్క అంత భారీ బడ్జెట్తో రాలేదు బ్రో. ఎప్పుడైతే మనం ఏపీ దర్శనం అయితే పోవాలంటున్నారు. మనకి అంత బడ్జెట్ మన దగ్గర లేదు కాబట్టి నార్మల్ దర్శనానికి పోదాము. అదే సేఫ్. టైం పట్టుద్ది మరి తప్పదు. విఐపి చూద్దాం రేట్ అడిగేసి చూద్దాం. సో గైస్ చూసుకోవచ్చు ఇదంతా పెద్ద కొండ అన్నమాట. సో ఇది వచ్చేసి పైకి వెళ్ళడానికి స్టార్టింగ్ ప్లేస్. ఇవన్నీ మెట్లు. ఇది వచ్చేసి అన్నదాన సత్రం అన్నమాట. దీంట్లో అన్నదానం పెడతారు. సో ఎవరైనా తినొచ్చు.
సో ఇలాగైతే వెళ్ళొచ్చు డైరెక్ట్ దర్శనానికి. సో గాయస్ ఏదో చేస్తున్నారు ఇక్కడైతే చూసుకోవచ్చు. ఇదంతా ఏదో కళ్యాణం చేస్తాం అనుకుంటా, కళ్యాణం పోయి స్వామి కళ్యాణం. ఓ గాయస్ ఇక్కడైతే ఫుల్ ట్రాఫిక్ అయిపోయింది, ఎందుకంటే ఇక్కడ తినాలి కాబట్టి. సో చూసుకోవచ్చు అక్కడ అయితే ముందర కళ్యాణం అయితే జరుగుతుంది. ఇది బాగా ఇన్ఫ్లుయెన్స్ అయింది. గాయస్ ఇప్పుడైతే మనం ఇంకా చాలా ఫుల్గా దర్శనంతో ఏదో కళ్యాణం చేస్తున్నారు. చూద్దాం బాబు దర్శనం అయితే వెళ్తున్నాం. దర్శనం కోసం టెంకాయ తీసుకున్నాం. ఇప్పుడైతే మనం దర్శనం అయితే వెళ్తున్నాం. అయితే ఏదో కళ్యాణం చేస్తున్నారు, దర్శనానికి అయితే వెళ్తున్నాం. దర్శనం కోసం మ్యాచ్ కూడా సరిగ్గా నిలబడలేదు మనకి. సో చూద్దాం. సో మనం వచ్చినప్పుడైతే ఆ రోజు అక్కడ అనుకునేవాను కుక్క దగ్గర. సో ఇప్పుడు ప్లేస్ లేదు దర్శనం. సో గాయ్స్ ఇప్పుడైతే మనం దర్శనానికి వెళ్తున్నాం. సూపర్ రా. సో గైస్ ఇప్పుడైతే మనం మొబైల్ వెళ్తున్నాం గుళ్ళకి. చూసుకోవచ్చు లోపలైతే అలో కెమెరాస్ మొబైల్స్ అని ఇవి అన్నీ అలవ లేవు. సో బట్ అయినా కూడా ఎవరికి తెలియకుండా అయితే వీడియోస్తున్నాము. సో చూసుకోండి లోపల పోలీసు ఉన్నాడు, మామూలుగా వీడియోస్ తీయకూడదు. చూపిస్తూ చూడండి. అసలు సోను గోవింద గోవింద. సో గైస్ దర్శనం అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. సో ఎప్పుడైతే వెళ్తున్నాం సుప్రాడితో వీడియో మిషన్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్ అయింది. వీడియో మిషన్ కంప్లీటెడ్ బ్రో. దర్శనం బాగా సూపర్గా అయిపోయింది. ఇప్పుడు టెంకాయలు కొట్టాలి బయట రెండు కొట్టాలి అంటే ఈరోజు ఫుల్ రష్ ఉంది బ్రో. ట్రావెల్కి చాలా టైం అయిపోయింది బికాజ్ తిన్నాలి కాబట్టి. సో ఇప్పుడైతే మనం టెంకాయ కొడతాం. సో గాయస్ ఇక్కడైతే వీడియో కూడా అయితే అంటారు. సో వీడియో తీయకూడదనే కానీ మొత్తం తగ్గేది లేదు, అసలు తగ్గేది లేదు. తిత్తనం బ్రో, వీడియో కానీ తిత్తాం అని చేస్తాం. ఎప్పుడో పారు వచ్చేది వాడి కదా అన్నదానం మామ. 14 పూరీలు తిన్నా అంతే, 3 పూరీలు తిన్నా అంతే. 4 గంటల 3 తిన్నా ఇప్పటివరకు ఏమీ కాలేదు బ్రో. సో ఇప్పుడైతే మనం అన్నదానం పెడితే అన్నం తినేసి బ్యాక్గ్రౌండ్ చూపి మా చాలా జనాలు అన్నం తినేసి కిందకి వెళ్ళి మన పని మనం కాలుద్దాం. కిందకి వెళ్ళాక మనకి. సో గాయస్ ఇక్కడైతే మొన్న మేము వచ్చినప్పుడైతే ఇక్కడ ఫ్రీ వైఫై నెట్ అయితే ఏం లేదు. ఇక్కడైతే కొత్తగా పెట్టారు ఫ్రీ వైఫై నో పాస్వర్డ్ అనమాట. సో ఇది దీనివల్ల చాలా అంటే చాలా ఉపయోగాలు. ఎందుకంటే అక్కడ కాల్స్ చేసుకోవచ్చు, అదే పనిగా ఇంకా డేటా కూడా మనం ఉపయోగించుకోవచ్చు. చక్కగా వేరే వేరే పంచాయతీలు పెట్టాలి. రికార్డు కావాలి కళ్యాణం బ్రో. రికార్డింగ్ ఎవరు వస్తుంది బ్లర్ వస్తుంది అది స్క్రీన్ కదా. అది ఆ స్క్రీన్ కదా వైట్ అయితే డిస్కో కొడతాం. ఎప్పుడైతే అతి కష్టం మీద కిందకి వచ్చాము. ఫుల్ రష్ బ్రో. రష్ అంటే బాగా రష్. గుళ్ళో దర్శనానికి కొద్ది ఆ సమయం బయటికి రావడానికి డబల్ పడింది, త్రిబుల్ పడింది స్వామి. కింద అయితే ఇది ఇచ్చారు. దీని పేరు ఏం పేరు అయితే మళ్ళీ వస్తాం పైకి. మళ్ళీ వస్తాము అంతా మేము ఆడే కూర్చుంటాం. సపరేట్ కింద అయితే ఇచ్చారు. అన్నాన్ని పెట్టుంటే అన్నం అయితే అయిపోయిందట. సో దర్శనం అయితే మాకు బ్రహ్మాండం జరిగింది. ఎవరా దర్శనం అయితే A1 బ్రో.
దర్శనం అయితే మనకి బ్రహ్మాండం జరిగింది. విఐపి దర్శనం అనమాట. విఐపి దర్శనం ఏం లేదు, అంత ఫ్రీగా జరిగిపోయింది. అంటే మనం చెప్పులు వదిలేసిన ప్లేస్లోకి అయితే వెళ్తున్నాం. బికాజ్ ఇవి చెప్పులు ఉంటాయి ఉండవు మనకు తెలియదు. అయితే మనం వెళ్తున్నాం. వీళ్ళైతే పైన ప్లేస్ లేదండి, అంత కింద నుంచే పైన చెప్పే కళ్యాణోత్సవానికి వింటున్నారు. సో తప్ప ఇంకా ఇంత వచ్చేసి పార్కింగ్ ప్లేస్ అనమాట. ఇక్కడ తాగడానికి నీళ్ళు కూడా ఉంటాయి. సో ఎవరైనా దూరం నుంచి వచ్చే వాళ్ళకి ఇక్కడ ఉంటాయి, ఉచిత తాగునీరు. గాయస్ ఎప్పుడైతే మనం ఇక్కడ కిందకి వెళ్తున్నాము, బికాజ్ తినడానికి మరియు మన యుద్ధ ప్రాతిపదికన సిద్ధం చేయడానికి వెళ్తున్నాం. గాయస్ ఇప్పుడైతే మనం రూమ్కి అయితే వెళ్తున్నాం. ఎందుకంటే బయటికి అయితే మనం సెట్టింగ్ వేసి రావడానికి అయితే లేదు. తినిపిద్దాం అనుకుంటాం. చుట్టూ పోలీసులు అయితే బందోబస్తుగా ఉన్నారు. రూమ్కి అయితే వెళ్దాం అంటున్నారు. ఒక రూమ్కి వచ్చేసి కాస్ట్ మార్నింగ్ 7-5కి అట్లా చెక్అవుట్ చేసి వెళ్ళిపోవడానికి 400 అయితే ఛార్జ్ చేస్తున్నారు. అది వర్తగా తెలియదు. సో వెళ్ళి మీకు చెప్తాం. ఎవరు ఏమంటావు వర్తా కాదు ఇది ఎక్కడ దిగువలో ఇక్కడ ప్లేస్ వచ్చేసి ఇది ఇక్కడ అనుకున్నాం. ఇది వచ్చేసి సత్రం అనమాట. ఇది సత్రంలో ఇప్పుడు ఒక రగ్గు ఉంది. ఆ బ్లాంకెట్ అనుకొని పొద్దున లేచి మీకు మీకు లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుంటాం. దర్శనం చేసుకొని మీకు లోపల ఉన్నటువంటి స్వామిని ఇంకా లోపల చాలా ఉన్నాయి అన్నీ చూపిస్తాను. ఇది వచ్చేసి దిగువ హోబులం అనమాట. టైం వచ్చేసి అర్ధరాత్రి 12-15 సో ఇప్పుడు ఏదంటే చుట్టుపక్కల మొత్తం అంతా ఈగలు అనేవి చాలా కుడుతున్నాయి. సో మనకి పనుకోబుద్ధి కాలేదు. సో అందుకు ఇట్లా వచ్చాము. వచ్చేసి దిగువ హోబులం అనమాట. సో చూసుకోవచ్చు అంతా ఎలా పనుకున్నారో చూడండి. మీరు ఇక్కడైతే ఇప్పుడు టైం వచ్చేసి అర్ధరాత్రి 3:30 అర్ధరాత్రి నైట్ 3:30 టైము. సో ఎందుకు పనుకోలేదంటే ఇంకా అప్పుడు సో ఇక్కడైతే పండుకునేకైతే అసలు లేదు. మొత్తం అంతా ఈకలు అయితే ఫుల్గా ఉన్నాయి. దోమలన్నీ కట్ చేస్తున్నాయి. దోమలన్నీ ఫుల్గా ఉన్నాయి. సో ఇప్పుడు దోమలన్నీ ఫుల్గా ఉన్నాయి. అయితే ఇంకా ఇలా చూడడానికి వచ్చాను. చూసుకోవచ్చు బ్యాక్గ్రౌండ్ అంతా వచ్చేసి సంథింగ్ ఏదో ఉంది. దానికి బియ్యం వేశారు. సో అది వచ్చేసి మెయిన్ టెంపుల్ అనమాట. అది వచ్చేసి మెయిన్ టెంపుల్. అది మార్నింగ్ 7కి అలాగా ఓపెన్ చేస్తున్నారు అనుకుంటా. అక్కడ టైమింగ్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ లేవు, ఉన్నాయి, ఇక్కడ ముందర ఉన్నాయి. చూద్దాం. ఏం స్వామి ఇది ఏంది, ఈ దోమలేంది, ఇదేంది. కొంతమంది ఏమో ఆ కూలర్లు వేసుకున్నారు, కొంతమంది ఏమో ఆడ బయట పండుకొని అది పొగేసుకున్నారు అంటించుకొని. చాలా దారుణం. ఇక్కడైతే వచ్చేసి ధ్వజస్తంభం ఏదో అంటారు, ధ్వజస్తంభం. ఇంత బాగుంది. చాలా పురాతనమైనటువంటి అన్నీ ఇక్కడ ఉన్నాయి. సో చూపిస్తాను మీకు వీడియో ద్వారా తీసి చూపిస్తాను. ఇక మ్యూజియం అప్పుడు కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు ఇప్పుడు ఈ గుడి కొత్తగా కన్స్ట్రక్షన్ చేశారులే. అన్ని కన్స్ట్రక్షన్ అదే కొత్తగా కట్టేటప్పుడు మళ్ళీ అక్కడ పాతగా ఉన్నవన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఏం తీసేయకుండా వచ్చేసి యుద్ధ వీరుడు అంట. పాము రైతులు క్రీస్తు శకం 15-16వ శతాబ్దం. ఎలిఫెంట్ ఆకారం క్రీస్తు శకం 15-16వ శతాబ్దం. ఏనుగు ఫ్రైజ్ హనుమాన్
ఇప్పుడైతే మనం దిగువ అహోబిలంలో ఉన్నటువంటి గుళ్ళో అయితే ఉన్నాను అనమాట. సో ఇప్పుడు టైం వచ్చేసి 3:45 PM AM 3:45 AM. సో ఇక్కడ మైనస్ పాయింట్ ఏంటంటే ఇక్కడికి వచ్చేవాళ్ళు ఎవరన్నా కూడా నైట్ టైమ్స్ ఇక్కడ పండుకొని ఇక్కడ బస చేసే వాళ్ళు అనుకునే వాళ్ళు ఇక్కడ రూమ్స్ అయితే ఉంటాయన్నమాట అవైలబుల్గా. సో ఆ రూమ్స్ అయితే బుక్ చేసుకుని ఆ రూమ్లో అయితే మనం ఉండాలి, తప్పదు. ఇంకా ఇక్కడైతే చాలా చాలా దారుణంగా ఉంది. ఇక్కడ దోమలు చాలా చాలా ఫుల్గా ఉన్నాయి. అవి కుట్టితే మాత్రం ఖచ్చితంగా జ్వరం మాత్రం రావడం ఖచ్చితంగా పక్కా. సో అందుకే మీ జాగ్రత్తలు మీరు ఉండాలి కాబట్టి ఇక్కడికి మాత్రం రావాలంటే ఖచ్చితంగా మీరు రూమ్ తీసుకోవాలి, లేకుంటే తప్పదు ఇంకా. సో చూపిస్తుంది బ్యాక్గ్రౌండ్ అంతా. అక్కడ కొంతమంది ఫ్యాన్ వేసుకొని అది రెండుకి అది ఏసీ కూలర్ అనేది రెండుగా అనమాట. దానికి మళ్ళీ మార్నింగ్ వచ్చేసరికి దానికి రెండు కట్టేసి వాళ్ళకి ఇచ్చేయాలి. సో చూసుకోవచ్చు అదంతా ఎంత దిగువ అహోబిలో ఉన్నటువంటి టెంపుల్ బ్యాక్ సైడ్ అనమాట. సంథింగ్ చిన్న చిన్న వర్క్స్ అనేవి జరుగుతున్నాయి. ఇది వచ్చేసి మెయిన్ గోపురం యొక్క వ్యూ. సో చూసుకోవచ్చు ఎలా ఉందో. ఇదంతా లోపల భాగం. సో ఇదంతా ఇక్కడ వచ్చేసి అక్కడ 6:30కి మార్నింగ్ 6:30కి వచ్చేసి అక్కడ డోర్స్ అనేవి ఓపెన్ చేస్తారు. 6:30కి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి తలుపులను కూడా ఓపెన్ చేస్తారు. సో ఓపెన్ చేస్తే ఇంకా భక్తులు ఉన్న వాళ్ళంతా లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు అన్నమాట. సో చూసుకోవచ్చు మీకు ఈగలు దోమలు అనేవి అన్నీ ఎలా కనబడుతున్నాయి నాకైతే తెలియట్లేదు, కానీ చాలా చాలా దారుణంగా అయితే ఉంది. సో ఇలా స్ట్రైట్కి వెళ్ళామనుకో దాని పేరు ఏదో ఉంది, దాని పేరు ఏం పేరు అంటే వచ్చేసి టెంపుల్ యొక్క మెయిన్ ద్వారం ఎంట్రన్స్. లోపలికి వాళ్ళ వీడియో వచ్చేసి ద్వారస్తంభం అనమాట. సో చూసుకోవచ్చు అంత భక్తులంతా లోపలికి వెళ్ళడానికి రెడీగా సిద్ధంగా ఉన్నారు. ఇంకా ఆ తలుపులు అయితే ఇంకా ఓపెన్ చేయలేదు. ఇప్పుడే దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు టైం వచ్చేసి ఎంత 6:50 అనమాట. సో ఎర్లీ మార్నింగ్ వెళ్తే ఆ ఫీలింగ్ వేరు. మరి ఎట్లుంది ఫీలింగ్? పొద్దునే గుళ్ళకి వెళ్ళి దర్శనం చేసుకుంటే ఇలా ఉంటాం. బాయ్.